అన్నమయ్య జిల్లాలో కూటమి ఇసుక దందాపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. బాహుదా నదిలో ఇష్టారీతిన ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్న టీడీపీ నేతలు. వందలాది భారీ టిప్పర్లతో తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలింపు. ఏమాత్రం అడ్డుకోకలేకే చేతులెత్తేసిన అధికార యంత్రాంగం. రాజంపేట నియోజకవర్గం బాలరాజుపల్లి వంతెన పక్కనే నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు. గతంలో ఇదే ప్రాంతంలో ఇసుక కోసం తీసిన గోతుల్లో ఈతకు వెళ్లి 3 విద్యార్థులు మృతి చెందడం గమనార్హం. టీడీపీ నేతలు చేస్తున్న ఇసుక దందాపై అనేక మార్లు అధికారుల దృష్టికి తెచ్చిన చర్యలు శూన్యం. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇసుక క్వారీ వద్దకు చేరుకున్న వైఎస్ఆర్సీపీ నేతలు మరియు కార్యకర్తలు. అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వము మాటలు మొత్తం దేశం వెళ్ళాలి కదా, ప్రపంచం వెళ్ళాలి కూడా దాస్తాయి. ఏదైనా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ సంపద సృష్టిస్తామని చెప్పేసి ఈ సహజీవనాలు ఏదైతే ఉందో ప్రజలకు ఉపయోగమన్న ఈ జాతీయ సంపదను మొత్తం కూడా దోషపెడుతున్నారు. ఎవరికి? వాళ్ళ కార్యకర్తలకు, కేడర్లకు, వాళ్ళందరూ కూడా జోబు నింపుతుంది. ఇక్కడి నుంచి పోయే ప్రతి పైసా లోకేష్ మాకు అకౌంట్ పోవాల్సింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు కూడా వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలను కూడా బయటకు తీస్తున్నాం. ఈరోజు నిజంగా మా మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ కానీ, అమరణ కానీ వాళ్ళు చెప్పడంలో కూడా ఇది పూర్తిగా వాస్తవానికి నిజస్ఫూరానికి అర్థం పట్టే నిలుపుతున్న సాక్ష్యం ఇది. ఈరోజు చెయ్యరు దీనికి అనుసంధానంగా కొన్ని నదులు పెన్నాలు. ఈరోజు ఇంత ఘోరంగా ఈ సహజ సంపదను వీళ్ళు దోషేస్తూ ఉంటే ఏం చేస్తారు నిజంగా అధికారులు కానీ, కనీసం ఈ యొక్క ప్రభుత్వ అధినేతలు కానీ. గతంలో మీరు కంపేర్ చేసుకోండి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారులు 2019-24 మధ్యలో కానీ శాండ్ జోలకు కానీ, మట్టి జోలకు కానీ, ఇసుక జోలకు కానీ, లేదా ఇంకో దానికి కానీ పోవాలంటే పర్మిషన్, అంటే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉన్నదో రెవెన్యూ కానీ, అటవీ శాఖ కానీ, పోలీసు కానీ ఇన్ని కూడా ఒక పద్ధతి పైన పోయాయి. కానీ ఇప్పుడు పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు. చంద్రబాబు నాయుడు అయితే నోరు తెరిసి అబద్ధాలు అనేది అతను ఒక ఏదో పాపం ఉంది కదా, నిజం చెప్తే మొత్తం 100 పైలు ఉప్పులు అవుతుంది. ఆ విధంగా జరుగుతుంది. సంపద సృష్టిస్తాను ఉన్న సంపదను నువ్వు దొంగలకు దోసి పెడతా ఉంటే ఏ విధంగా సంపద వస్తుంది? ఏ విధంగా భవిష్యత్ తరాలకు ఏమిస్తాం మనం? మొత్తం ఈరోజు నేను చూస్తాను. ఈరోజు అందరం కూడా చూస్తే రాళ్ళు ఇసుక మొత్తం పోయి రాళ్ళు వస్తున్నాయి, బొంతరాయిలు వస్తున్నాయి. అంటే ఏ లెవెల్లో వేస్తున్నారు? అసలు కనీసం పారామీటర్ మీరు గమనించారా? అసలు మీటర్ తీయాలా, అది మాన్యువల్తో మీటర్ తీయాలా. ఒక మీటర్ అని తెలుసు కదా, ఒక మీటర్ తీయాలి, అది మాన్యువల్. ఈరోజు అదే మొత్తం నిబంధనలను తుంగలో దొక్కేసి దాదాపు మీరు మీటర్లు మొత్తం టోటల్గా మిషన్లు పెట్టి క్యారీ చేస్తూ ఉంటే ఈరోజు ఒక్కసారిగా మీరంతా వ్యూ చూడండి. మొత్తం టోటల్గా చెయ్యరు, మొత్తం టోటల్గా కనుచూపుల మేరలో మొత్తం టోటల్గా డంపింగ్లు వేసినారు. నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి, రాళ్ళు బయటకు వస్తున్నాయి. ఇదే ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిన ఇది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. మట్టి, ఇసుక, లిక్కరు ఏర్లైపోతుంది. ఇటువంటి నిన్న మేము చూసాం. కోడులు దాదాపు జిల్లాలోనే పెద్ద చెరువు లింగరాజు పోడు చిట్టువేల దగ్గర కనీసం చేపలను కూడా వదల, నీళ్ళు కూడా వదల, ఆడగడ బౌన్స్ని పెట్టేసి మొత్తం టోటల్గా పరిస్థితి ఎందుకంటే మీడియాలో చూసుంటారు. ఇంత దోపిడీ అనేది నిజంగా భారతదేశ చరిత్ర ఎక్కడా లేదు. చంద్రబాబు నాయుడు అందుకే అంటారు చాలామంది కూడా, చంద్రబాబు నాయుడు చేసే తీరు కానీ, పరిపాలన కానీ నిజంగా మేము ఒకటే ఉన్నాం, ఖచ్చితంగా మూల్యం చేసి తప్పదు. ఈ తీసి ఇక్కడంతా ఏ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఈ భూగర్భ జలాలు మొత్తం టోటల్గా ఇంకిపోతున్నాయి. అటవీ సంపద మొత్తం దోసుకుపోతున్నారు. ఆ ఇసుకని దాంట్లో రెడ్ శాండ్ కూడా పెట్టుకుని పోయి ఇందాక మిత్రులు చెప్తా, దాంట్లో పెట్టుకుని దొంగతనం. ఒక దగ్గర రెడ్ శాండ్లు, ఒక దగ్గర ఇసుక, ఒక దగ్గర మట్టి. నెక్స్ట్ గృహాలు నిర్మించుకోవడానికి కానీ, ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టించడానికి, ప్రజలు నడిచిన రోడ్లు కానీ ఏ విధంగా కట్టుకుంటారు భవిష్యత్తులో, ఏ విధంగా కట్టుకుంటారు ఒకసారి ప్రజలందరూ గమనించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న ఇది అనేది కూడా ఒకసారి గమనించాలి.
మామూలు పేద ప్రజలు కూడా ఇంటికి పోతే టోటల్గా ఓడిపైన రకరకాల మీరు దొంగతనంగా ఇసుక తీసుకున్నారు, దొంగతనంగా రాళ్ళు తీసుకున్నారు, దొంగతనంగా మీరు కట్టి తీసుకుని నిధులు వేస్తారు. ఇంత కళ్ళకు కట్టుకుని ఇన్ని మెట్రిక్ టన్నులు రోడ్డు కెపాసిటీ 25 టన్నులు, మీరు తీసుకుపోయేది 50 నుంచి 70 టన్నులు, అంటే దాదాపు వందలు కాదు వేల కాదు లక్షలకు మెట్రిక్ టన్నులు ఈరోజు తరలిస్తున్నారు. కోట్లు ప్రజాధనం ఒక దగ్గర ఖజానా ఖాళీ చేస్తున్నారు, ప్రజలు నడ్డి విరుస్తున్నారు, ప్రజలకు ప్రజలకు నోట్లో మట్టి కొడుతున్నారు. మొత్తం టోటల్గా మీరు వచ్చిన ఆదాయం దొంగ ఆదాయం అంతా, ఈ దోపిడీ ఆదాయం అంతా మొత్తం అంటే ప్రభుత్వం మొత్తం పెద్దలుస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత వహించాల్సింది, తప్పించుకోలేరు. ఖచ్చితంగా దీనిపైన అధికారం ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తున్నారు. ఇటువంటి దోపిడీ, ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి దగ్గర మంత్రుల పాడుల మొత్తం అందరూ చంద్రబాబు లాగుతాం, పవన్ కళ్యాణ్ అవుతుంది అంటే ఇక్కడ మూల చెప్తా ఉంటాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు చేసాడు, సప్త సముద్రాలను నాకు వదిలిపెట్టమని చెప్పేసి ఉంటారు. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాము. దాంతోపాటు నేను ఇటీవల జరిగిన ఏదైతే ఈ పెద్దోడి దగ్గర చుట్టూ వెళ్ళారు, గ్రామస్తులు అడ్డుకున్నారు. దాదాపు 50 టిప్పర్లు, అంటే 60 నుంచి 70 ఇల్లీగల్గా చేస్తున్న దాన్ని ఏదైతే ఉందో ఆ శాండ్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. దయచేసి మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా పోయేటప్పుడు రాయచోడు కానీ ఇటు రాయంపేట కానీ కూడా ప్రజలు స్వచ్ఛంగా మీరు రావాలి. అప్పుడే కానీ ప్రభుత్వం చేస్తున్న నిలువు దోపిడిని ఆపలేమని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.